తెలంగాణలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాకముందుకు పిసిసి ప్రెసిడెంట్గా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారం తర్వాత ఇప్పుడు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్నటువంటి విషయం విదితమే. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ 3 గంటలు సమావేశం జరిపి గౌరవ ముఖ్యమంత్రి గారు తేల్చింది ఏంటంటే బీసీ రిజర్వేషన్లు ఏవైతున్నాయో 42% స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు విద్యా ఉద్యోగాలలో ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ని నా పరిధిలో లేదని చెప్పేసి నిస్సిగ్గుగా ఢిల్లీ బాట పడతా ఉన్నారు. ఢిల్లీకి రిజర్వేషన్లకు సంబంధం ఏందో ఈ చదువుకున్న నిరక్షరాస్యులకు ఈ వాగ్దానం ఇచ్చేటప్పుడు కామారి డిక్లరేషన్ చెప్పేటప్పుడు తెలియదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మేము కోరుతున్నటువంటి విషయం ఒక్కటే, భారతీయ జనతా పార్టీగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ వెంటనే అమలుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చేయగలిగినటువంటి మీరు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు చేయకపోవడం ఏదైతుందో బీసీలను నట్టేట ముంచడం తప్ప మరొక అంశం కాదు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేయాల్సినటువంటి పనులు చేయకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు క్యాబినెట్ మీటింగ్లో మన పరిధిలో ఏముంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఏముంది, సుప్రీంకోర్టు పరిధిలో ఏముందని చెప్పేసి కూడా చర్చ చేయకుండా ఇవాళ బీసీలని మోసం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు తెచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని అధికరణని మార్చాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా పంచాయతీరాజ్ చట్టాన్ని ఉంచి దాంట్లో ఏముందో ఏం లేదో అనేది చదవకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి మంత్రులకు. మేము ఇవాళ ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ ప్రజలకు చెప్పేటువంటి సమయం వచ్చిందని భావిస్తూ ఉన్నాం. ఇక రెండో వైపు 10 సంవత్సరములు అధికారంతో అంటగాగి అన్ని అనుభవించి బీసీ కానామే బీసీ హక్కుల కోసం ఆమె రాజకీయ స్థానం పదిలం చేసుకోవడానికి దరిదాపు లేకుంటే దరి దొరుకుతలేదు ఆమెకి. ఇప్పుడు దరి దొరికించుకుంటేందుకు 3 రోజులు 72 గంటలు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి పాప ప్రక్షాళన చేసుకుందామనే ప్రయత్నంలో శ్రీమతి కవిత గారు ముందలిపోతూ ఉంటారు. ఆమెకు అసలు నిజంగా బీసీల పక్షాన మాట్లాడేటువంటి అర్హత ఆమెకు ఉన్నదా? ఒకసారి ఆమె ప్రశ్నించుకుంటే మంచిదని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని దోచినంత దోసుకొని దొరికినంత దోసుకొని ఇవాళ నేను బీసీల పక్షాన మాట్లాడతామని ఆమె ముందుకొచ్చి మళ్ళొక ఏషం గడతా ఉంది. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు
కేసీఆర్ పార్టీ కవిత వీళ్ళందరూ కలిసి వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం ఇవాళ పాకులాడుతున్నారు తప్ప బీసీలకు చేసినటువంటి విషయం ఏమీ లేదనేటువంటి విషయం స్పష్టం చేస్తా ఉన్నాం. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని, అసలు చట్టాలలో ఏముంది, వీళ్ళు ఈ అంశాన్ని ఎందుకు రాజకీయ అంశం చేస్తూ ఉన్నారు, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి వైఖరిని భారతీయ జనతా పార్టీ చెప్పబోతా ఉంది. అందుకోసమే 2వ తారీఖు రోజు ఆగస్టు 2వ తారీఖు రోజు 10 గంటల నుంచి మహాధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాధర్నాలో జాతీయ రాష్ట్ర ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా 42% రిజర్వేషన్స్లో పెట్టి దాంట్లో 10% ముస్లింలని ఎట్లా కలుపుతారు మీరు? ఈ ముస్లిమ్స్ని కలిపి తెలంగాణలో ఏ రకంగానైనా దీన్ని ఆమోదింపజేసుకొని దేశమంతా కూడా ముస్లింలని బీసీలలో కలిపి గంపగుత్త దేశంలో బీసీలందరినీ మోసం చేయాలని చెప్పేసి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి 2వ తారీఖు జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమంలో కేసీఆర్ చేసినటువంటి బీసీ వ్యతిరేక కుట్రలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బీసీ వ్యతిరేక కుట్రలు, కవితమ్మ లాంటి అంటే రాజకీయ అంశం కోసం వెతుకుతూ ఈ అంశం దొరికింది దీన్ని పట్టుకొని లాగాలనుకుని ఆమె చేసేటువంటి కథ, ఈ కుట్రలు అన్నిటిని కూడా రేపు 2వ తారీఖు రోజు మహాధర్నా కార్యక్రమంలో ప్రజల ముందు వివరించబోతా ఉన్నాము. అన్ని విషయాలు మేము స్పష్టం చేయబోతా ఉన్నాము. దమ్ముంటే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినాం. మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేయగలిగే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మేము అడగబోతా ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి కూడా మేము రాష్ట్రపతిని కలిసి మేము కూడా ఢిల్లీలో ధర్నా చేద్దాం అనుకుంటారు కదా, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ను కూడా బీసీని చేసేటువంటి దమ్ముందా? మీరెందుకు బీసీలని న్యాయవంచన చేస్తూ ఉన్నారు? దీంట్లో ఏమి కుట్ర ఉందో అన్ని కుట్రలను మేము రేపు 2వ తారీఖు రోజు ప్రజల ముందు బయట పెట్టబోతా ఉన్నాము. అందుకోసమనే ఈ యొక్క మీడియా ద్వారా 2వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులు, వాస్తవాలు తెలిసినటువంటి మేధావులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధర్నాలో పాల్గొనండి, బీసీల నిజమైన హక్కుల కోసం కొట్లాడదాం, పోరాటం చేద్దాం, బీసీల యొక్క రాజకీయ వాటాని తేల్చుదామని చెప్పేసి ధర్నా చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా వచ్చి సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.